బెంగళూరులో సమావేశం నిర్వహిస్తున్న విపక్షాల కూటమి ఉమ్మడి కనీస కార్యక్రమాలను రూపొందించేందుకు సబ్ కమిటీ ఏర్పాటుపై చర్చించనుంది. వచ్చే లోక్సభ ఎన్నికలకు ఇది విపక్షాల పొత్తుల వారధిగా పనిచేసేలా వ్యవహరించనుంది. కూటమి పరిణామాలపై సబ్ కమిటీ కమ్యూనికేట్ చేయబోతోంది. దేశవ్యాప్తంగా రాజకీయ ర్యాలీలు నిర్వహణ, ఎక్కడెక్కడ సదస్సులు నిర్వహించాలి, కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఎలా చేయాలి అన్న దానిపై సబ్ కమిటీ కసరత్తు చేయబోతోంది. కూటమికి నాయకత్వం వహించే అభ్యర్థితో పాటు లోక్సభ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపైన సబ్ కమిటీ చర్చించనుంది. రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీకి మరింత గుర్తింపు ఇవ్వనుంది. ఈవీఎం సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి ఎన్నికల కమిషన్ కు కొన్ని సూచనలు ఇవ్వబోతోంది. ప్రతిపక్ష కూటమికి పెట్టబోయే పేరును అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే ఖరారు చేయనున్నారు. 6 ముఖ్యమైన అంశాలపై బెంగళూరు సమావేశంలో చర్చించనున్నాయి విపక్ష పార్టీలు. దేశ రాజకీయాల్లో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. సమయం లేదు మిత్రమా అన్నట్టు రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల స్ట్రాటజీలను ఫైనల్ చేసే పనిలో బిజీ అయిపోయాయి. ఇప్పటికే 2 సార్లు లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కసిలో కనిపిస్తోంది. ఇక కర్ణాటక ఎన్నికల తర్వాతే దేశ వ్యాప్తంగా ఆ పార్టీ పుంజుకుంటోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా కలిసి వచ్చే పార్టీలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పాట్నాలో సమావేశమైన విపక్ష పార్టీలు తాజాగా బెంగళూరులో భేటీ అయ్యాయి. కాంగ్రెస్ నేతృత్వంలో బెంగళూరులో 2 రోజుల భేటీకి పిలుపునిస్తే అటు ఎన్డీఏ కూడా ఎలక్ట్ అయింది. యూపీఏ, ఎన్డీఏ పోటాపోటీగా బల ప్రదర్శనకు దిగుతున్నాయి. వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ జోష్ను కంటిన్యూ చేయాలని భావిస్తోంది. ఆ పార్టీని ఒంటరిగా కాంగ్రెస్ ఢీకొట్టే పరిస్థితి లేవు. దీంతో హస్తం పార్టీ బలాన్ని సమకూర్చుకునే పనిలో పడింది. అందులో భాగంగానే విపక్షాలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ బలగాన్ని పెంచుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. ఈ సమావేశానికి 26 పార్టీలకు చెందిన నేతలు హాజరవుతారని కాంగ్రెస్ స్వయంగా ప్రకటించింది. ఇక మహారాష్ట్రలో ఎన్సీపీలో చీలికలు వచ్చిన తర్వాత ఈ మీటింగ్ జరుగుతుండడం ఆసక్తికరంగా మారింది. ఇటీవలే బెంగాల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో హింస చెలరేగింది. ఆ అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, రాష్ట్రీయ జనతాదళ్, జేడీయూ పార్టీలకు చెందిన నేతలు సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ భేటీకి నేతృత్వం వహించనున్నారు. గత నెల 23న పాట్నాలో జరిగినటువంటి భేటీకి దాదాపు 16 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఇక బెంగళూరులో జరుగుతున్న ఈ పార్టీకి దాదాపు 26 పార్టీలకు చెందినటువంటి నేతలు హాజరవడం ఆసక్తికరంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అందరికీ డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. డిన్నర్ పూర్తయిన తర్వాత విపక్ష పార్టీల నేతల మధ్య తొలి విడత చర్చలుంటాయి. ఇక మంగళవారం 2వ విడత చర్చలు జరగబోతున్నాయి. బీజేపీని ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలో ఈ సమావేశంలో ఫైనల్ చేయనున్నట్టుగా సమాచారం. పోటాపోటీగా ఎన్డీఏ, యూపీఏ సమావేశాలు బల ప్రదర్శనకు దిగినటువంటి ఎన్డీఏ, యూపీఏ బెంగళూరులో కాంగ్రెస్ కూటమి పార్టీల భేటీ జరగబోతోంది. బీజేపీ సర్కార్కు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ సమావేశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విపక్షాల కూటమిలో 26 పార్టీలు పాల్గొనబోతున్నాయి. ఎన్డీఏ కూటమిలో 38 పార్టీలున్నట్టుగా నడ్డా ప్రకటించారు. ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలన్న కసిలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. ఎలాగైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పాట్నా వేదికగా తొలి సమావేశం విజయవంతమవడంతో విపక్ష పార్టీలు మరొక ముందడుగు వేశాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల బూస్ట్తో బెంగళూరు వేదికగా కాంగ్రెస్ 2వ సమావేశాన్ని నిర్వహిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిని ఎలా ఓడించాలి, ఫ్రంట్ చైర్మన్ ఎవరు, పార్టీల ఉమ్మడి కార్యాచరణ తదితర అంశాలపైనే చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల ప్రచార వ్యూహం, విపక్షాల కూటమి పేరు ఖరారు, కనీస ఉమ్మడి కార్యాచరణ, కూటమిలో తలెత్తే పలు సమస్యలపై బెంగళూరు సమావేశంలో చర్చించబోతున్నారు నేతలంతా కలిసి. ఇక బీజేపీకి వ్యతిరేకంగా కనీసం 80% లోక్సభ స్థానాల్లో ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిని ఎలా నిలబెట్టాలి, రాష్ట్రాల్లో
పొత్తులు ఎలా ఉండబోతున్నాయి, కీలక నియోజకవర్గాల్లో టికెట్లు ఎలా పంపిణీ చేయాలి అనే విషయాలపై కూడా చర్చ జరగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ఆర్డినెన్స్, యూసీసీ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై కూడా చర్చ నిర్వహించనున్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్ పై కాంగ్రెస్, ఆప్ తలో వాదన వినిపించాయి. ఈ విషయంలో రెండు పార్టీలు దూరం పాటించాయి. అయితే ఇప్పుడు ఈ విభేదాలు పక్కన పెట్టి కలిసిపోయాయి. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి తమ మద్దతుంటుందని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ నిర్ణయాన్ని ఆప్ స్వాగతించింది. విపక్షాలతో పాటు కలిసి పోరాటం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేమంతా ఒక్కటే అనే సంకేతాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించడంతో ఆ పార్టీపై విపక్షాలకు కాస్త నమ్మకం కుదిరింది. కలిసికట్టుగా పోరాడితే బీజేపీ దూకుడిని కంట్రోల్ చేయొచ్చన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అందుకే వీలైనంత వరకు విభేదాలు పక్కన పెట్టేసి ముందుకు సాగాలని విపక్ష పార్టీలు చూస్తున్నాయి. ఇక తమ కూటమిలో 26 పార్టీలున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఈసారి బీజేపీని గద్దెదించడమే తమ కూటమి లక్ష్యమని తేల్చెప్పింది. యూపీఏ పేరు కూడా మార్చనున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ అనుకున్న విధంగా 38 పార్టీల మద్దతు కూడగడితే అప్పుడు లోక్సభ ఎన్నికల్లో 38 వర్సెస్ 26 యుద్ధం తప్పదు. ఏదేమైనా సరే ఎన్నికలకు పెద్ద సమయం లేదు కాబట్టి వారంలోనే అంతా తేల్చి పడేయాలని అనుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. ముందు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని ఆ తర్వాత ప్లాన్ అమలు చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికీ విపక్షాల పాట్నా భేటీలో కాంగ్రెస్ తో పాటు జేడీయూ, టీఎంసీ, డీఎంకే, ఆప్, జేఎంఎం, శివసేన, ఉద్ధవ్ బాల్ ఠాక్రే, ఎన్సీపీ, ఆర్ఎల్డీ, ఎస్పీ, సిపిఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, అలాగే సిపిఐఎంఎల్, సిపిఐ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు పాల్గొన్నాయి. ఇక ఇప్పుడు బెంగళూరులో జరుగుతున్నటువంటి ఈ పార్టీలతో పాటు ఆల్ ఇండియా ముస్లిం లీగ్, వీసీకే, కేఎండీకే, ఆర్ఎస్పీ, ఏఏఎఫ్బి, కేరళ కాంగ్రెస్ జోసెఫ్, కేరళ కాంగ్రెస్ మణి పార్టీలు కూడా పాల్గొనబోతున్నాయి. మొత్తంగా 26 పార్టీలు కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే విపక్షాల సమావేశానికి హాజరయ్యాయి. ఎన్డీఏలో బీజేపీతో పాటు అన్నా డీఎంకే, శివసేన, ఏక్నాథ్ షిండే వర్గం, నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, సిక్కిం క్రాంతికారి మోర్చా, జననాయక్ జనతా పార్టీ, భారతీయ మక్కల్ కల్వి మున్నేట్ర కజగం పార్టీలున్నాయి. ఇక ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, మిజో నేషనల్ ఫ్రంట్, తమిళ మానిల కాంగ్రెస్, ఐపీఎఫ్టీ, బోడో పీపుల్స్ పార్టీ, పాటాలి మక్కల్ కచ్చి, మహాత్రవాది గోమంతక్ పార్టీ, అప్నాదల్, అస్సాం గణ పరిషత్ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కానున్నాయి. రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ, నిషాద్ పార్టీ, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, పుదుచ్చేరి శిరోమణి అకాలీదళ్ సంయుక్త్, దిందీ సౌత్ జనసేన పార్టీలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా కొత్తగా కొన్ని పార్టీలు ఈసారి జరిగే ఎన్డీఏ సమావేశంలో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం, లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్, హిందుస్థానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, వికాసిల్ ఇన్సాన్ పార్టీ, సుహాల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, ఓం ప్రకాష్ రాజ్భర్ పార్టీలు కూడా ఎన్డీఏ సమావేశానికి హాజరు కాబోతున్నాయి. మొత్తంగా 30 పార్టీలు ఎన్డీఏ సమావేశంలో పాల్గొనబోతున్నాయి. ఇక విపక్షాల భేటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దినకర్ బెంగళూరు నుంచి సిద్ధంగా ఉన్నారు. అలాగే మరొక వైపు ఎన్డీఏ భేటీకి సంబంధించి, రేపు జరగబోయే భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి ప్రసాద్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం బెంగళూరు దగ్గర నుంచి అప్డేట్ తీసుకుందాం. దినకర్ రెడీగా ఉన్నారు లైవ్ లో. ముఖ్యంగా 6 అంశాలపై ప్రధానంగా ఈ సమావేశం అంతా కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. దినకర్, పూర్తి అప్డేట్ ఏంటి సమావేశానికి సంబంధించి?
టార్గెట్ 2024 లక్ష్యంగా విపక్షాల పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ రేపు జరగాల్సినటువంటి సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం నేను తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ దగ్గర ఉన్నాను. ఈరోజు ఉదయం నుంచి ఎన్టీవీ దీన్ని లైవ్ కవరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఇక్కడ తాజ్ వెస్ట్ ఎండ్ దగ్గర భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతే స్థాయిలో భారీగా సెక్యూరిటీ కూడా ఉంది. దాదాపు 2 రోజుల పాటు జరగబోతున్నటువంటి ఈ సమావేశాల్లో భారత్ రాజకీయాల్లోనే అత్యంత గేమ్ చేంజర్గా ఈ మీటింగ్లు ఉండబోతాయని చెప్పి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గేమ్ స్టార్ట్ చేసింది. తాను ఒదిగి మిగిలిన పక్షాలన్నింటినీ కూడా ప్రమోట్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో మోడీని దించడమే లక్ష్యంగా పనిచేద్దామన్నటువంటి ఒక నినాదంతో ఈ విపక్షాల మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. మరొక వైపు ఈ బెంగళూరులో జరుగుతున్నటువంటి సమావేశానికి 26 పార్టీలను పూర్తి స్థాయిలో ఆహ్వానించి తమ బలాన్ని చూపించడానికి కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది. అయితే మోడీకి ధీటుగా పనిచేసేటువంటి లీడర్ ఎవరు, విపక్షాల్లో మోడీతో పాటు మోడీకి ధీటుగా చరిష్మా కలిగినటువంటి లీడర్ ఎవరు, జనాల వద్దకు వెళ్లే లీడర్ ఎవరు అన్నది మాత్రం ఈ 2 రోజుల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ తేలుస్తుందా, మిగిలినటువంటి విపక్షాలు ఎవరిని ఎన్నుకుంటాయన్నదే అత్యంత ఆసక్తికరమైన అంశంగా దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. రైట్, రేపు ఏం జరగబోతుంది? ఇవాళ దాదాపు పూర్తి స్థాయిలో సమావేశం ప్రారంభమైంది. ఇందులో రేపు జరగబోయే అంశాలకు సంబంధించి కూడా ఒక 6 అంశాల మీద చర్చిస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. బ్రేకింగ్లో చూస్తున్నాం. దాదాపు తొలి అంశం కింద అయితే ఉమ్మడి కనీస కార్యక్రమాలను రూపొందించేందుకు గాను సబ్ కమిటీని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా రాజకీయ ర్యాలీల నిర్వహణ చేపట్టడానికి ఎక్కడెక్కడ సదస్సులు ఏర్పాటు చేయాలి అనే దానికి, అలాగే ముఖ్యంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు చేపట్టాలన్న దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి లోపల జరుగుతుంది. మరొక వైపు దాదాపు పార్లమెంటు ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను డిస్టర్బ్ చేయకోకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ పోటీ చేయాలి, ప్రాంతీయ పార్టీలు ఎవరైతే విపక్షాల్లో ఉన్నట్టున్నారో, ఎందుకంటే ఇక్కడ తమిళనాడులో డిఎంకే స్ట్రాంగ్ గా ఉంది, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ స్ట్రాంగ్ గా ఉన్నారు, అలాగే హేమంత్ సోరెన్ కూడా జార్ఖండ్ లో స్ట్రాంగ్ గా ఉన్నారు. మరొక వైపు కాశ్మీర్ కావచ్చు, ఆ తర్వాత బీహార్ లో నితీష్ కుమార్ స్ట్రాంగ్ గా ఉన్నారు, అలాగే ఆర్జేడీ కూడా కలిసి వస్తానని చెప్తుంది. అంటే ఓవరాల్ గా చూస్తే మొత్తం మనం ఒక శ్రీధర్ ఈ యొక్క స్క్రీన్ మీద చూస్తే మాత్రం భారీ లీడర్లు ఉన్నారు, అంతా మాజీ సీఎంలు అధికంగా ఉన్నారు. అయితే వీళ్ళలో మోడీకి సరిపాటి ఎవరు, సహపాఠి ఎవరు, సమానంగా పోటీ చేసే వాళ్ళు ఎవరు, చరిష్మాటిక్ ఉన్న లీడర్ ఎవరు, వీళ్ళల్లో ఎవరు కలిసి మొత్తం అంతా కూడా ఈ యొక్క విపక్షాల సమావేశాలు కావచ్చు, విపక్షాల గ్రూప్ ఏదైతే ఉందో కూటమి కావచ్చు, వాటిని ఎవరు నడిపిస్తారన్నది మాత్రం పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. అయితే 6 అంశాల్లో ప్రధానంగా రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థులను నిర్ణయించడంలో కాంగ్రెస్ డిస్టర్బ్ కాకోకుండా, ప్రాంతీయ పార్టీలు డిస్టర్బ్ కాకోకుండా, అలాగే సీట్ల కేటాయింపు కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీకి మరింత గుర్తింపునిస్తూ కాంగ్రెస్ వారికి మద్దతు ఇవ్వాలన్నటువంటి ఆలోచన కూడా ఉంది. మరొక వైపు దేశవ్యాప్తంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కానీ ఈవీఎంల పైన చర్చ జరుగుతుంది. ఆ ఈవీఎంలు ఎలా పనిచేస్తున్నాయో దానిపైన కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక రిప్రజెంట్ ఇవ్వడానికి కూడా ఒక నోట్ తయారు చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు ప్రతిపక్ష కూటమికి, ఎందుకంటే 2014 వరకు కూడా మోడీ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా యూపీఏ సర్కార్ ఉంది. యూపీఏ సర్కార్కి యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్ అనేటువంటి ఒక పేరు పెట్టారు. అయితే ఇప్పుడు విపక్షాల పార్టీలు ఉన్నటువంటివన్నీ కూడా భిన్న స్వరాలు, భిన్న రాజకీయ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కనుక వీళ్ళంతా కలిస్తే దానికి ఎలాంటి ఒక కూటమి పేరు కూడా డిసైడ్ చేసే అవకాశం ఉంది. ఈ కూటమికి నాయకత్వం వహించడానికి ఎవరు ఉంటే బాగుంటుందని చెప్పి ఒక ముందస్తు చర్చ జరపడానికి కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో 6 ముఖ్యమైనటువంటి అంశాలతో ఇవాళ ప్రారంభమైనటువంటి ఈ యొక్క మీటింగ్ ఎలాంటి ఫలితాలు ఇస్తుందన్న దానికన్నా మోడీని ఢీగొట్టపోయే నేత ఎవరు, విపక్షాల్లో మోడీతో సై అంటే సై అయినటువంటి లీడర్ ఎవరన్నదే అత్యంత కీలకమైనటువంటి అంశం దేశవ్యాప్తంగా జరుగుతుంది. రాహుల్ గాంధీ ఇప్పటికే ఎంపీగా పూర్తి స్థాయిలో ఆయన్ని పార్లమెంట్ నుంచి బహిష్కరించినటువంటి, సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి, ఆయన కూడా క్వార్టర్స్ ఖాళీ చేసినటువంటి పరిస్థితి. అయితే భారత్ జోడో యాత్ర ద్వారా తాను నడిచి కర్ణాటకలోను ఆ తర్వాత విజయం సాధించినటువంటి పరిస్థితి. ఒక లీడర్గా నిరూపించుకుంటున్నటువంటి సమయంలో రాహుల్ గాంధీ భుజాన విపక్ష పార్టీల కూటమి యొక్క భారాన్ని మోపుతారా, లేకపోతే సోనియా గాంధీ తెర వెనక ఉండి అందరినీ బుజ్జగిస్తూ, అందరినీ ఏకతాటిపై నడిపిస్తూ ఈ స్టాలిన్, లేకపోతే మమతా బెనర్జీ, లేదంటే నితీష్ కుమార్, లేకపోతే
ఎన్సీపీ నేత శరద్ పవార్ని నడిపిస్తారన్నది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో ఇవాళ రేపు ఏది జరిగినా కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాల్లో ఒక నేషనల్ కరిష్మా ఉన్నటువంటి లీడర్ ఉంటే బాగుంటుందన్నటువంటి చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంతర్గతంగా తమ నేత రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుందని ఒకవైపు చర్చ జరుపుతున్నా కానీ రాహుల్ గాంధీని ముందు పెట్టి వెళ్తే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? మమతా బెనర్జీ చాలా స్ట్రాంగ్ పర్సన్, తన వెస్ట్ బెంగాల్ ఏరియాలో ఆ ఏరియాలో గేమ్ ఆడగలడంలో తన పర్ఫెక్ట్ పర్సన్. ఆ తర్వాత స్టాలిన్, ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో లీడర్లు నితీష్ కుమార్ కావచ్చు, తర్వాత ఆర్జేడీకి సంబంధించిన లీడర్లు కావచ్చు, ఆ తర్వాత ఉమర్ అబ్దుల్లా కావచ్చు, వీళ్ళంతా కూడా పేపర్ పైన స్ట్రాంగ్గా ఉన్న లీడర్లు అయినా కానీ దేశవ్యాప్తంగా జనాన్ని ఐక్యం చేస్తూ రాజకీయ పార్టీలన్నింటినీ ఐక్యం చేస్తూ నడిపించేటువంటి లీడర్ ఎవరన్నది మాత్రం రేపు ఎన్నుకుంటారా, లేకపోతే ఈ ఎన్నుకోవడానికి కూడా సమయం తీసుకొని తదుపరి సమావేశం ఎక్కడ జరుగుతుందో అక్కడ ఫైనలైజ్ చేస్తారా అన్నది ప్రధాన అంశంగా భావించవచ్చు. అయితే మోడీని ఢీకొట్టడానికి, మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాజకీయపరమైనటువంటి ఉద్యమాలను తీసుకురావడంలో ఎవరు ముందుండి నడిపిస్తారన్నది మాత్రం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితిగా మనం భావించాలి. నల్ని రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. నెక్స్ట్ మనం ఢిల్లీకి వెళ్దాం. అప్డేట్ తో మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, రెండోసారి గెలిచిన తర్వాత బీజేపీ ఎన్డీఏ పక్షాలతో మొట్టమొదటిసారిగా ఈ సమావేశం నిర్వహిస్తోంది. దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? అంటే విపక్షాల సమావేశానికి పోటాపోటీగానే దీన్ని తీసుకోవాల్సి ఉంటుందా? బల ప్రదర్శన నేపథ్యంలోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తీసుకోవాలా? ఖచ్చితంగా ఇదంతా కూడా 2024 సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం కావటమే. ఎన్డీఏ కూడా తన యొక్క భాగస్వామ్య పక్షాలను విస్మరించలేదు. అదేవిధంగా తన పరిధిని పెంచుకొని తన బలాన్ని కూడా పెంచుకునేందుకు ప్రయత్నం చేసి ఆ మేరకు ప్రజలకు తన యొక్క శక్తిని చూపించేందుకే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. రేపు సాయంత్రం 5 గంటలకు అశోక హోటల్లో జరిగే ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరు కూడా ఈ సమావేశానికి నాయకత్వం వహిస్తారు. మొత్తంగా గత 9 ఏళ్లుగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడినటువంటి ఈ ప్రభుత్వం ఏ రకంగా ప్రజల యొక్క మన్ననలు పొందింది, ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసింది, అదేవిధంగా ఎవరిని కూడా విస్మరించలేదన్న ఒక సందేశాన్ని ఇచ్చేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా కొద్ది నిమిషాల క్రితమే ఢిల్లీ కూడా చేరుకోవడం జరిగింది. చాలా చిన్న చిన్న పార్టీలు ఎవరైనా ఏ ఒక్క పార్టీని కూడా విస్మరించరాదు అన్నదే బీజేపీ యొక్క అభిమతంగా ఉంది. గతంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉండి వీడినటువంటి శిరోమణి అకాలీదళాన్ని కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా చిన్న చిన్న పార్టీలు, ఆదివాసీలు, గిరిజనులు, అదేవిధంగా ఓబీసీలు, దళితులు, ఇలాంటి ఏ చిన్న పార్టీని కూడా విడిచిపెట్టకుండా వారందరూ కూడా కలుపుకొని పోవటమే తమకున్నటువంటి తక్షణ కర్తవ్యం. మూడోసారి అధికారంలోకి రావాలంటే ఇంతకు మించిన వేరే మార్గం లేదన్న అంశాన్ని కూడా బీజేపీ గ్రహించింది. బీజేపీ అగ్రనాయకత్వం కూడా గ్రహించింది. ప్రధానంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుందన్న ఒక అనుమానం, అభిప్రాయం కూడా బీజేపీ నేతల్లో బలపడింది. ప్రధానంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాహుల్ గాంధీ ప్రధాన ప్రత్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నిలుస్తున్నారు. ఇప్పుడు బెంగళూరులో జరిగే ప్రతిపక్షాల సమావేశానికి కూడా కాంగ్రెస్ పార్టీయే నాయకత్వం వస్తుంది. ఈ నేపథ్యంలో తన బలాన్ని కూడా ప్రదర్శించాలి, ఎవరిని కూడా విస్మరించలేదని ఒక సందేశం ఇవ్వాలన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశం చేసింది. ప్రధానంగా రామ్విలాస్ పాస్వాన్ చనిపోయిన తర్వాత తన తమ్ముడు పశుపతి పాస్వాన్కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఆయన్ని దగ్గర తీసుకుంది. అయితే చిరాగ్ పాస్వాన్, రామ్విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ బీహార్లో కూడా చాలా ప్రధానమైనటువంటి కూటమిగా తయారైంది. ఎందుకంటే 6% ఓట్లు ఇప్పటికీ కూడా రామ్విలాస్ పాస్వాన్కి చెందినటువంటి మద్దతుదారులు వాళ్ళంతా కూడా 6% ఓట్లు చిరాగ్ పాస్వాన్ వద్ద ఉన్నాయి. దీంతో భయపడి ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం చిరాగ్ పాస్వాన్ కూడా చేరదీసింది. ఇవాళ మధ్యాహ్నం చిరాగ్ పాస్వాన్, రామ్విలాస్ పాస్వాన్ కుమారుడు కూడా కలవడం జరిగింది అమిత్ షాను. ఆ మేరకు తనకున్నటువంటి డిమాండ్స్ను కూడా అమిత్ షాకు ఇవ్వడం జరిగింది. దాదాపు 6 సీట్లు తన తండ్రి ఇంతవరకు ప్రాతినిధ్యం వహించినటువంటి జాంపూర్ కూడా తనకే ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ పెడుతూ 6 లోక్సభ స్థానాలను తనకి ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఈ రకంగా అనేక పార్టీలను వాళ్ళ యొక్క అభిమతాన్ని తెలుసుకోవటం, వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేయటం, వారిని కూడా కలుపుకొని ఓట్లు ఎక్కడ చీలకుండా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లని కూడా ఈసారి సొంతం చేసుకుని మూడోసారి అధికారంలోకి రావాలన్నది బీజేపీ యొక్క ముఖ్య ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంది. ప్రధానంగా బీహార్లో గత 2019 ఎన్నికల్లో 16 జేడీయూ అంటే నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ సొంతం చేసుకోగా లోక్సభ స్థానాలను 17 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అదేవిధంగా 6 స్థానాలను
లోక్ జనశక్తి పార్టీ గెలుచుకుంది. ఈ 6% ఓట్లు కనుక మైనస్ అయినట్లయితే పూర్తిగా తగ్గే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా బీజేపీ నేతలో ఉంది. ఈ రకంగా ఏ ఒక్క పార్టీని కూడా విస్మరించరాదనే ఉద్దేశంతో చాలా చిన్న పార్టీలను రాజ్భర్ కూడా ఈసారి ఓబీసీ లీడరు, చాలా ప్రధానంగా ఈశాన్య ఉత్తర ప్రదేశ్లో ఆయనకి చాలా పట్టున్నటువంటి నాయకుడు, ఆయన్ని కూడా కలుపుకోవడం జరిగింది. ఈ రకంగా రామ్జాయ్ ని కూడా ఈసారి హామ్ పార్టీ నేత ఆయన కూడా ఈ సమావేశానికి రావాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ఆ రకంగా గతంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉండి వీడిన వాళ్ళని, అదేవిధంగా కొత్తగా కొన్ని పార్టీలను తన చీల్చి ఎన్డీఏ అంటే బీజేపీతో సయోధ్య కుదుర్చుకున్నటువంటి పార్టీలు అజిత్ పవార్ వర్గం కానీ లేకపోతే షిండే వర్గం కానీ ఇలాంటి పార్టీలన్నింటి కూడా కూడగట్టుకొని ఒక బలమైనటువంటి ఒక రాజకీయ వేదికను రూపొందించాలన్నదే బీజేపీ యొక్క ఉద్దేశం. ఆ మేరకు బీజేపీ నేతృత్వంలో రేపు జరగబోయే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఒక సందేశం, ఒక భారతదేశ ప్రజలకు కూడా అందరినీ కలుపుకుపోతుంది పార్టీ అనే ఒక అభిప్రాయాన్ని కలుగజేసే ఉద్దేశం కూడా బీజేపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన జరిగింది. అయితే గతంలో చాలా కీలకంగా ఎన్డీఏ కన్వీనర్గా వ్యవహరించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమిత్ షా నివాసంలో జేపీ నడ్డాతో చర్చలు జరిపినప్పటికీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానం లేదు. కొన్ని పార్టీల పట్ల మాత్రం చాలా ఖచ్చితంగా తమ యొక్క అభిప్రాయంతో ఒక దూరం పాటించాలని ఒక అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశానికి మాత్రం టీడీపీకి ఆహ్వానం లేనట్టుగా తెలుస్తుంది. జనసేన, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఈ సమావేశానికి రావాలని చెప్పి ఆహ్వానం రావడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. ఆయనకి తోడు రాజకీయ వ్యవహారాలుగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ రకంగా 38 పార్టీలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. దాదాపు 50 మంది నేతలు ఈ 38 పార్టీల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించేందుకు ఈ సమావేశానికి హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. రేపు సాయంత్రం జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా బీజేపీ యొక్క లక్ష్యం, ఎన్డీఏ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు, అదేవిధంగా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో తమ యొక్క ఉన్నటువంటి ప్రణాళికలను వీటన్నిటి కూడా ఈ సమావేశంలో ప్రధానమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వివరించి ఆయా పార్టీల యొక్క మనోగతాన్ని కూడా తెలుసుకొని ఒక కార్యక్రమాన్ని రూపొందించేందుకు ఈ వేదికను ఉపయోగించుకోనుంది బీజేపీ. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. ఇక ఎలాగైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పాట్నా వేదికగా తొలి సమావేశం విజయవంతమవడంతో విపక్ష పార్టీలు మరో ముందడుగు వేశాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల బూస్ట్తో బెంగళూరు వేదికగా కాంగ్రెస్ రెండో సమావేశాన్ని ఇప్పుడు నిర్వహిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిని ఎలా ఓడించాలి, ఫ్రంట్ చైర్మన్ ఎవరు ఉండబోతున్నారు, పార్టీల ఉమ్మడి కార్యాచరణ తదితర అంశాలపైనే ఈ చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక 2024 లోక్సభ ఎన్నికల ప్రచార వ్యూహం, విపక్షాల కూటమి పేరు ఖరారు, కనీస ఉమ్మడి కార్యాచరణ, కూటమిలో తలెత్తేటువంటి పలు సమస్యలపై బెంగళూరు సమావేశంలో చర్చిస్తున్నారు నేతలంతా కూడా. బీజేపీకి వ్యతిరేకంగా కనీసం 80% లోక్సభ స్థానాల్లో ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిని ఎలా నిలబెట్టాలి, రాష్ట్రాల్లో పొత్తులు ఎలా ఉండాలి, కీలక నియోజకవర్గాల్లో టికెట్లు ఎలా పంపిణీ చేయాలి అనే విషయాలపై కూడా చర్చ జరగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక ఢిల్లీ ఆర్డినెన్స్, యూసీసీ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై కూడా చర్చ నిర్వహించనున్నారు. आज बैठक हो रही है और भाजपा को 2/3 जनता हराने जा रही है. 2/3 यहां पर हैं. मुझे उम्मीद है कि देश की जनता इस बार भारतीय जनता पार्टी को बुरी तरह हरा करके भेजेगी. और सबसे पहले मैं धन्यवाद दूंगा कर्नाटक की जनता को, जिन्होंने फैसला लेकर के भारतीय जनता पार्टी को हराया. और इसी तरह मुझे देश के कोने कोने से जानकारी मिल रही है कि भारतीय जनता पार्टी का सफाया होगा. और सफाया का यही कारण है कि उत्तर प्रदेश में वो पुरानी आदतों में पड़ गए हैं. जो पुरानी आदत है किसी को तोड़ लेना, लालच. ఇక రేపు జరిగే ఎన్డీఏ పక్షాల సమావేశానికి 38 పార్టీలు హాజరవుతాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో గతంలో లేని పార్టీలు కూడా కొన్ని తమతో వచ్చి చేరాయని అన్నారు. సుపరిపాలన అందించడం ఎలాగో ఈ 9 ఏళ్లలో చూపించామని అంటున్నారు. దీన్ని ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. నగదు బదిలీ పథకం ద్వారా దేశంలో ఇప్పటివరకు 28 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు అందించామని తెలిపారు. ప్రభుత్వంలో డిజిటలైజేషన్ బాగా పెంచడం ద్వారా పాలనలో పారదర్శకత వచ్చిందని అంటున్నారు. 38 हमारे पार्टनर्स जो हमारे
एनडीए के पार्टनर्स हैं उनकी कंफर्मेशन आ चुकी है। तो 38 पार्टनर्स कल इस मीटिंग में पार्टिसिपेट करेंगे जिनकी कंफर्मेशन आई है। पिछले 9 सालों में एनडीए का जो एक व्याप है वो बढ़ा है, स्कोप भी बढ़ा है और कुल मिलाकर के जो डेवलपमेंट का एजेंडा है उस डेवलपमेंट के एजेंडे को परस्यू करने के लिए जो इंडियन पॉलिटी में भारत के राजनीतिक परिदृश्य में जो लोगों की चाहत बढ़ी है और हर देश के कोने कोने में पॉलिटिकल पार्टीज डेवलपमेंट के साथ अपने आप को समावेश कर रही हैं, उसके कारण से स्कोप ऑफ द नेशनल डेमोक्रेटिक अलायंस हैज इंक्रीज्ड। और ఇది ఇవాల్టి ఫోకస్. కీప్ వాచింగ్.